హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ వీడియోలో మనము 5వ తరగతి ఈవీఎస్కి సంబంధించినటువంటి క్విక్ రివిజన్ అయితే చేసుకుందాము. ఇక్కడ నేను ఈ వీడియోలో ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ నేను బిట్ వైజ్గా చదువుతాను. ఇది మీకు రివిజన్గా ఉపయోగపడుతుంది. మీరు కాలేజ్ సమయంలో కానివ్వండి, రివిజన్ చేసుకునే సమయంలో మీరు ఒకసారి వింటే మీకు ఆటోమేటిక్గా మీకు గుర్తొస్తూ ఉంటుంది మీరు చదివిందంతా. సో ఇక్కడ నేను ఒక 5 minutesలో నేను ఇవి పాయింట్ టు పాయింట్ అన్ని బిట్స్ వైజ్ చదువుతాను. మీరు జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వినండి. దీని తర్వాత ఇది అయిపోయిన తర్వాత మీకు 5th క్లాస్ ఈవీఎస్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ని మేము కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మీకు 8th క్లాస్కి సంబంధించినటువంటి పటాలు, మ్యాథ్స్కి సంబంధించినటువంటి 6th, 7th, 8th ఈ 3 క్లాస్లో ఉన్నటువంటి లింకప్ టాపిక్స్ అన్నీ ఒకటే దగ్గర మీకు మేము రివిజన్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ అడవులు, దానికి సంబంధించిన వీడియో కూడా మీకు అందుబాటులో పెట్టడం కూడా జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ లెసన్ చూసుకున్నట్లయితే మన పరిసరాలు, జంతువులు మన జీవన ఆధారము. ఇక్కడ చూసుకున్నట్లయితే రాజస్థాన్ అనేది ఎడారి ప్రాంతం. ఎడారి ఇసుకలో నడవడం చాలా కష్టం. అక్కడి వారు ఒంటెపైనే ప్రయాణం చేస్తారు. రైతు మిత్రులు, వానపాము, సాలెపిరుగు, చీమ, పాము, ట్రికోగ్రామా జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ICAR ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్రాప్స్ అండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు ఈ అయితే ట్రికోగ్రామాని ప్రయోగశాలలో శాస్త్రవేత్తలు సృష్టించడం జరిగింది. ట్రికోగ్రామా జీవిత కాలం వచ్చేసరికి వారం రోజులు, అంటే 7 రోజులు మాత్రమే. పంటపై వాలిన శత్రు పురుగుల గుడ్లను ట్రికోగ్రామా నాశనం చేస్తుంది. రైతులకు తన వంతు మేలు కూడా చేస్తుంది. గిరిజనులు అడవిలో రాలిన నెమలి ఈకలతో విసనకర్రను తయారు చేసి సంతలో అమ్ముతారు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి. గుండీలను విదేశాలకు కూడా మన దగ్గర నుండి ఎగుమతి చేస్తున్నారు. సో ఎద్దు కొమ్ములతో గుండీలను తయారు చేసేది మన పక్క రాష్ట్రమైన ఏపీలో కాకినాడలో, ఇక అక్కడైతే ఎద్దు కొమ్ములతో గుండీలను అయితే తయారు చేస్తారు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971లో షెడ్యూల్ 1 ప్రకారము పులి, ఏనుగు, నెమలి మొదలైన అడవి జంతువులను వేటాడడము, విక్రయించడము నేరం. ఈ నేరానికి పాల్పడిన వారికి 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ₹1,00,000 వరకు జరిమానా కూడా విధిస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న పక్షి పేరు రాబందు. ఇది 2 అడుగుల వరకు ఎత్తుంటుంది. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఈ పక్షి జాతి కనిపించడం లేదు. దీనికి ఆచూకీ కనబడితే వెంటనే తెలియజేయాలని ప్రభుత్వము జీవ వైవిధ్య మండలి విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. ఈ మన తెలంగాణ రాష్ట్రంలో పెంచకల కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచకల్పేట మండలం నందిగామ విలేజ్ పక్కకు ఒక గుట్ట ఉంటుంది. సో ఆ గుట్ట పేరు కూడా రాబందుల గుట్ట అని అంటారు. అక్కడ ఒక పేరు అంటే ఒక జత రాబందులు అయితే అక్కడ ఉన్నాయి. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో నందిగాం అనే విలేజ్ పక్కకు ప్రాణహిత ఉంటుంది. ప్రాణహిత ఒడ్డున ఒక గుట్ట ఉంది. ఆ గుట్టలో ఒక జత రాబందులు అయితే అక్కడైతే ఫారెస్ట్ వాళ్ళు దానిని అయితే మంచిగా అంటే పెంచడం కోసం వాటి కావాల్సినటువంటి ఆహారాన్ని అందిస్తున్నారు. అక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఈ రాబందులు ఒక జత అయితే ఉన్నాయి. సో ఈ ఆచూకీ తెలిసిన వారికి ₹2,00,000 బహుమతి కూడా అందిస్తామని ప్రకటించడం కూడా జరిగింది. సో ఇది మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ రాబందులు ఉన్న సైడే నా యొక్క స్కూల్ కూడా అదే రూట్లో ఉంటుంది. సో చూశాము, అందుకే చెప్తున్నాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ పాఠం వ్యవసాయం, పంటలు. రైతులు ఒకరి దగ్గర నుండి మరొకరు పేరిట విత్తనాలు తీసుకుంటారు. పంట వచ్చిన తర్వాత తిరిగి ఇచ్చేవారు. ఈ పద్ధతి మనం నాగులు అంటాం. అంటే నాక్కు తీసుకున్నారని అంటారు. మన గ్రామాలలో నాక్కు తీసుకున్న వాళ్ళ దగ్గర వచ్చే సంవత్సరం ఇస్తారు. మళ్ళీ నాక్కు తీసుకొని మళ్ళీ ఇచ్చిన పంట పండిన తర్వాత దాన్ని కూడా నాగ్ అని అంటాం ఇట్లా. సో దాన్ని నాగులు అని అంటారు. కోళ్ల ఫారంలో గుడ్ల కొరకు లేయర్లను, మాంసం కొరకు బయలులను పెంచుతారు. సాంప్రదాయ పద్ధతులు పాటిస్తూ తక్కువ నీటితో పండే తొగాళ్ళు అంటే కంది, పచ్చజొన్నలు, తైదలు అంటే రాగులు, బొబ్బర్లు అంటే అలసందలు, అనుములు, పెసర్లు, కొర్రలు, ఉలవలు, పల్లీలు, సజ్జలు పండించవచ్చు సాంప్రదాయ పద్ధతిలో. మెదక్ జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జీవ వైవిధ్య వ్యవసాయాన్ని అయితే ప్రోత్సహిస్తుంది. పండ్లు, కూరగాయలపై ఉన్న ఈ పురుగు మందులను తొలగిపోయేలా కడగకుండా తినడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అందుకే కూరగాయలను కడిగి తినాలి. ఓకే,
ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని అంతర పంటలు అంటారు. మన బుక్లో ఈ విధంగా డబ్బా వేసి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు దాదాపు 5,400 రకాల వరి వంగడాలు, 7,400 మరియు 3,500 వంకాయ రకాల వంగడాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దశాబ్దాల క్రితం వరకు 5,400 రకాల వరి వంగడాలు అయితే ఉన్నాయి. ఇక సాంప్రదాయ పంటల విత్తనాలు భద్రపరచడంలో మనకైతే అశ్రద్ధ వల్ల మరియు మార్కెట్ ధర లేకుండా పోవడం వల్ల అనేక రకాల విత్తనాలు అయితే కనుమరుగాయి. మన దేశంలో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ అనే సంస్థ మొక్క యొక్క జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది. మొక్కల యొక్క జన్యువులను సేకరించి భద్రపరిచే సంస్థ ఏది అంటే మన దేశంలో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్. చీడ పురుగులు, తెగుళ్ళు నివారణ కోసం వేప నూనె, పంచగవ్య మొదలగు సేంద్రియ పురుగు మందులను వాడి అధిక దిగుబడి రాబట్టవచ్చును. పంచగవ్య అనేది ద్రవ రూపంలో ఉన్న ఎరువు. ఇలాగే ఇది సూక్ష్మ జీవనాశిని కూడా పనిచేస్తుంది. ఆవు మూత్రము, పేడ, నెయ్యి, పాలు, పెరుగు, అరటిపండు, కొబ్బరి నీళ్లు, బెల్లం, నీరు కలిపి పంచగవ్యను తయారు చేస్తారు. ఆవు మూత్రం, పేడ, మట్టి, బెల్లం, పప్పు ధాన్యాల పొడి, నీరు కలిపి జీవామృతం తయారు చేస్తారు. ఇవి ఎరువుగా నేలను సారవంతం చేసి సూక్ష్మజీవులను వృద్ధి చేసేదిగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ జీవామృతము అదేవిధంగా పంచగవ్య తయారు చేసే విధానాన్ని గుర్తుపెట్టుకోండి. మన రాష్ట్రంలో రకరకాల పంటలు పండుతాయి. వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు అయితే పండుతాయి. వీటినే మనము ఆహార పంటలని అంటాం. వీటితో పాటు పత్తి, జనుము, మిర్చి పండిస్తారు. వీటిని మనం వాణిజ్య పంటలు అని కూడా అంటాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వరి రకాలు చూసుకున్నట్లయితే IR20, హంస, స్వర్ణ, మసూరి, బంగారు తీగ, సాంబా అనే రకాలు ఉన్నాయి. కందిలో చూసుకున్నట్లయితే ఎర్రకంది, నల్లకంది, ఆశ, నడిపి కంది అని ఈ విధమైన రకాలైతే ఉన్నాయి కందులలో. అదేవిధంగా వరి, జొన్న, శనగ పంటలకు 4 నెలల సమయం పడుతుంది. వరికి ఎక్కువ నీరు అవసరమైతే జొన్న, శనగలకు తక్కువ నీరు అవసరం అవుతాయి. జొన్న, శనగలు వంటి పంటలను మనం ఆరుతడి పంట లేదా వర్షాధార పంటలు అంటాము. కంది పంటకు సుమారుగా 6 నెలల సమయం అయితే పడుతుంది. కంది కూడా ఆరుతడి పంటనే. మూడో పాఠం, మనం చెట్లను పెంచుదాం. అడవులు భూమి మీద మొత్తం విస్తీర్ణంలో 1/3 అంటే 33% ఉండాలి. కానీ రాను రాను అడవుల విస్తీర్ణం అనేది తగ్గుతుంది. మన దేశంలో ప్రస్తుతం మొత్తం భూభాగంలో 21% అడవులు మాత్రమే ఉన్నాయి. మొక్కలు తమ కోసమే కాకుండా మిగిలిన సమస్త జీవులకు కూడా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. అందుకే మొక్కలు ఉత్పత్తిదారులుగా ఉంటాయి. మామిడి, చింత, మర్రి, నారింజ వంటి చెట్లు పెద్దవిగా పెరుగుతాయి. పెద్దవిగా పెరిగే చెట్లను చిన్న చిన్న కుండీలో పెంచడాన్ని మనం బోన్సాయి అంటాం. వీటిని వామన వృక్షాలని అంటాం. ఇది జపాన్ దేశపు సాంప్రదాయపు కళ. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు చెట్టుకు చీడ పట్టినప్పుడు వేప పిండిని నీటిలో 5 రోజులు గుర్తుపెట్టుకొని 5 రోజులు నానబెట్టి ఈ నీటిని చెట్టుకు చల్లి మిగిలిన పిండిని చెట్టు మొదలు దగ్గర వేసినట్లయితే చీడ వదిలి చెట్టు బలంగా పెరుగుతుంది. డాంబర్ పూసిన కర్రకు చెదలు పట్టదు. మొక్కకు 3 వైపులా ఈ డాంబర్ పూసిన కర్రలను పాతి దానికి చుట్టూ జాలి చుట్టాలి. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవాల్యుయేషన్ పాఠశాలలో చెట్లు పెంచడానికి అవసరమైన సహాయం అందిస్తారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవాల్యుయేషన్ వంటి వారు గ్రామాల్లో పాఠశాలల ద్వారా పనిచేస్తున్నారు. ఈ సంస్థ 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. దాదాపుగా 650 ప్రభుత్వ పాఠశాలకు మొక్కలను కూడా పంపిణీ చేయడం జరిగింది. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవాల్యుయేషన్ అధ్యక్షురాలు ఎవరు అంటే శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి గారు. పచ్చదనం హరితవనం. ఇటీవలే హరిత పాఠశాల అవార్డు పొందిన మహబూబ్ నగర్ జిల్లా తెలకపల్లి మండలంలోని ఒక పాఠశాల గడ్డంపల్లి ఉపాధ్యాయులు, పిల్లలు కలిసి తమ పాఠశాలను హరిత పాఠశాలగా చేయాలనుకున్నారు. వీరికి సహాయ సహకారాలు అందించింది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవాల్యుయేషన్ వాళ్ళు సహాయ సహకారాలు అయితే అందించడం జరిగింది. వీరు పాఠశాలలకు వివిధ రకాలకు చెందిన 400 రకాల భాగస్వామ్యంతో మొక్కలను విద్యార్థులకు అందజేశారు. ఇందులో సగం మొక్కలు పాఠశాలలో, మిగతా సగం వారి ఇళ్ల వద్ద నాటి సంరక్షిస్తున్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవాల్యుయేషన్ 1 కోటి మొక్కల సంకల్పంతో భాగంగా గడిచిన 2 సంవత్సరాల నుండి వన ప్రేరణ ఉద్యమం చేపట్టింది. ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, ప్రకాశం జిల్లాలో కూడా కొనసాగిస్తున్నారు. 2012-13 సంవత్సరంలో మెదక్ జిల్లాలో వన ప్రేరణ ఉద్యమం కూడా అమలు చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక రోజు 2 లక్షల విద్యార్థులు 10 లక్షల మొక్కలు నాటారు. విద్యార్థుల చేత పర్యావరణ ప్రతిజ్ఞ కూడా చేయిస్తున్నారు. జన్యువులకు సేకరించి భద్రపరుస్తున్నారు. నెక్స్ట్ పాఠం,
చదివేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య దూరం 30 సెంటీమీటర్లు ఉండాలి. టెలివిజన్ చూసేటప్పుడు తగినంత వెలుతురు ఉండాలి. 2.5 మీటర్ల దూరం ఉండాలి. చదివేటప్పుడు పుస్తకానికి కంటికి 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. టీవీకి మనకు చూస్తున్నప్పుడు తగినంత వెలుతురు ఉండి 2.5 మీటర్ల దూరం ఉండాలి. ఒక వ్యక్తి పుట్టుక నుంచి చెవులు వినిపించకపోతే అతనికి మాట్లాడడం రాదు. ఎందుకు అంటే వారు మాట్లాడే మాటలు వినబడకపోవడం వల్ల ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియక మాట్లాడలేరు. ఇలాంటి వారి కోసం మన సైన్ లాంగ్వేజ్ ఉంచుతారు, మూగ వాళ్ళ కోసం. అనగా గుర్తులు సైగలతో విషయాలను తెలియజేస్తారు. గబ్బిలం రాత్రిపూట సంచరిస్తుంది. అది తన దారిలో ఉన్న అడ్డంకులను తన శబ్దాల ద్వారా గ్రహిస్తుంది. తను చేసే శబ్దాలు ఆ అడ్డంకులకు తగిలి వెనుకకు రావడానికి గ్రహించి ఆ గబ్బిలం తన మార్గాన్ని అయితే మార్చుకుంటుంది. ముక్కు ద్వారా మనం గాలిని పీల్చుకుంటాం, వదులుతాం. వీటిని మనం శ్వాసించడము అని అంటాము. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే గాలిని ముక్కు ద్వారా లోపలికి పీల్చుకున్నటకు ఉచ్ఛ్వాసం అని, బయటకు వదలడాన్ని నిశ్వాసం అని అంటాము. దంతాలు రకాలు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కొరుకు దంతము, పోరదంతము, నమ్రుదంతం, విసృదంతము ఉంటాయి. ఇది మనకు 4123 4123గా చెప్పుకుంటాము. 4123 4123 ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఏమి ఇష్టం ఎట్లయినా రాసుకోండి. సో కొరుకు దంతాలు 4 ఉంటాయి. తర్వాత పోరదంతము 1 ఉంటుంది. దాని తర్వాత నములు దంతాలు 2 ఉంటాయి. దాని తర్వాత విసురు దంతాలు 3 ఉంటాయి. అంటే ఓన్లీ కింద ఒక పక్కకు ఉన్నాయి, అంటే కింద ఉన్నాయి మాత్రమే చెప్తున్నా. కింద ఎన్ని ఉంటాయో పైన కూడా అన్ని దంతాలు అయితే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 4123 4123 4 ఫస్ట్ ఉన్నది కొరుకు దంతాలు కింద 4 ఉంటాయి, పైన 4 ఉంటాయి. పోరదంతాలు కింద 1 ఉంటే పైన 1 ఉంటుంది. అదేవిధంగా నములు దంతాలు కింద 2 ఉంటాయి, పైన 2 ఉంటాయి. దాని తర్వాత విసురు దంతాలు కింద 3 ఉంటాయి, పైన 3 ఉంటాయి. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్, దంతాలను శుభ్రపరచుకోవడానికి ఇటుక పొడి, బొగ్గు వంటి గరుకు పదార్థాలను వాడరాదు. ఇలా వాడినట్లయితే దంతాలపై ఉన్న ఎనామిల్ పొర దెబ్బతింటుంది. అది తీపి, అతి చల్లని పదార్థాలను తీసుకోవడం వల్ల దంతాలు దెబ్బతింటాయి. ఎనామిల్ పాడైనట్లయితే చల్లని పదార్థాలు, మంచినీరు తీసుకున్నప్పుడు దంతాలు నొప్పి పెడతాయి. చాలా డేంజర్ అది పోతే. నెక్స్ట్, శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. మానవుని చర్మం దాదాపుగా 1.5 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉండి 4 కిలోల బరువు అయితే ఉంటుంది. ఇవి 1/2 రాశారు, తప్పుగా ఉంది. సో మానవుని చర్మం అతిపెద్ద అవయవం. ఇది ఇంతకుముందు టెట్ ఎగ్జామ్లో రావడం జరిగింది. అదేవిధంగా చర్మం 4 కిలోల బరువు అయితే ఉంటుంది. ఇది 1.5 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోకపోతే చర్మ వ్యాధులు వస్తాయి. చాలా వరకు చర్మ వ్యాధులన్నీ అంటువ్యాధులే. నెక్స్ట్, ఆరోపణం చూసుకున్నట్లయితే మనకు మన శరీరంలోని వ్యవస్థ. ఇక్కడ చర్మానికి సంబంధించిన డాక్టర్ని డెర్మటాలజిస్ట్ అని మనము అంటాము. మనం పీల్చిన గాలి ఛాతి భాగంలో ఉన్న 2 సంచులు లాంటి నిర్మాణాలైన ఊపిరితిత్తులోకి చేరుతుంది. ఊపిరితిత్తులో అనేక చిన్న గాలి గదుల నిర్మాణాలు ఉంటాయి. ఇక్కడ ఇవి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ మార్పిడికి సహాయపడతాయి. మన యొక్క గాలి గదుల నిర్మాణాలు. ఈ గాలి గదుల కూడ్యంపై అనేక సూక్ష్మ రక్తనాళికలు ఉంటాయి. ఇవి మనం పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్ను గ్రహించి రక్తం ద్వారా శరీర భాగాలకు పంపిస్తాయి. అలాగే రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ను, నీటి ఆవిరిని బయటకు పంపిస్తాయి. ఊపిరితిత్తులకు సంబంధించి వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని మనము పల్మోనాలజిస్ట్ అంటాము. రక్తంలో ఎక్కువగా ద్రవ రూపంలో ఉన్న ప్లాస్మా ఉంటుంది. 3 రకాల రక్త కణాలు ఉంటాయి. అవి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. ఎర్ర రక్త కణాలు శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ను అందిస్తాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు రోగకారక క్రిములతో పోరాడతాయి. రక్త ఫలకికలు రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి. గుండెకు సంబంధించిన వ్యాధులు చికిత్స చేసే డాక్టర్ను మనము కార్డియాలజిస్ట్ అంటాం, లేదా తెలుగులో హృద్రోగ నిపుణులు అంటాము. గుండె పిడికిలి పరిమాణంలో ఉంటుంది. గుండెలో 2/3 వంతు ఛాతీలో ఎడమ వైపున, 1/3 వంతు కుడి వైపున ఉంటుంది. గుండె అనేది రక్తాన్ని పంపిణీ చేస్తుంది. మన శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. తలలోని ఎముకల చట్రాన్ని మనం పుర్రె అంటాం. ఇది మెదడును కాపాడుతుంది. పుర్రె నుండి నడుము వరకు శరీర పృష్ఠ భాగంలో 33 వెన్నుపూసలు ఉంటాయి. సో బొక్కల డాక్టర్ని మనం ఆర్థోపెడిషియన్ అంటాము. ఇక్కడ మనకు ఎముకలకు సంబంధించిన డాక్టర్ని మనము ఆర్థోపెడిషియన్ అంటాం. ఎముకలు శరీరానికి ఒక ఆకారాన్ని ఇస్తాయి. రోజు శరీరానికి ఎండ తగ్గడం వల్ల డి విటమిన్ లభిస్తుంది. దీనికి ఎముకలు, చర్మం అనేది ఆరోగ్యంగా ఉంటుంది. కడుపు కిటికీ డాక్టర్ బీమాన్ ప్రయోగం. 1822 సంవత్సరంలో కడుపులో బుల్లెట్ గాయమైన మార్టిన్ అనే సైనికుడికి డాక్టర్ బీమాన్ వైద్యం చేయాల్సి వచ్చింది. అప్పుడు మార్టిన్ వయసు 18 సంవత్సరాలు.
గాయం కాకముందు మార్టిన్ ఆరోగ్యవంతుడు. డాక్టర్ భీమాన్ గాయాన్ని శుభ్రం చేసి కట్టుకట్టాడు. ఏడాదిన్నర తర్వాత మార్టిన్ గాయం నయమైంది. అయితే కడుపులో ఒక పెద్ద రంధ్రం అయితే ఏర్పడింది. ఈ రంధ్రం వదులైన చర్మ పొరచే కప్పబడి ఉంది. ఈ చర్మ పొరను ఒత్తి కడుపులోకి చూడవచ్చును. చూడడమే కాకుండా ఏం చేశారంటే ఇతను కడుపులో ద్రవాన్ని గొట్టం సహాయంతో బయటకు తీసుకున్నాడు. దీంతో డాక్టర్కు అవకాశం దొరికినట్లయింది. మార్టిన్ కడుపుపై డాక్టర్ భీమాన్ 9 సంవత్సరాలు రకరకాల ప్రయోగాలు చేశాడు. డాక్టర్ భీమాన్ పరిశీలన పట్టికలో కొంత భాగాన్ని కింద డాక్టర్ భీమాన్ ఎన్నో ప్రయోగాలు చేసి జీర్ణక్రియ రహస్యాలను తెలుసుకున్నాడు. అక్కడ మనకు పట్టిక ఉంటుంది, దీన్ని ఒకసారి మీరు చూసుకోండి. బయట కంటే కడుపులో ఆహారం త్వరగా జీర్ణమవుతుందని తెలుసుకున్నాడు. మార్టిన్ విచారంగా ఉన్నప్పుడు అతని కడుపులో ఆహారం నెమ్మదిగా జీర్ణమైందని కూడా గుర్తించాడు. కడుపులో ఉన్న రసాలు ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటాయి.